భారతదేశంలో చీర అనేది ఒక వస్త్రం కాదు. అది మన సాంప్రదాయం, కళ, గుర్తింపు. అయితే మన దేశంలో పాత పద్ధతిలోనే అన్ని పెద్ద పెద్ద భారీ ఎత్తున షాపులుంటాయి. అయితే సంగీత రాజేష్ ఏం చేశారంటే, ఆమె ఫేస్‌బుక్ లైవ్ ద్వారా చేతిలో ఒక చిన్న ఫోన్ ఉంటే చాలు, సాంప్రదాయబద్ధంగా పెద్ద పెద్ద షోరూమ్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీడియేటర్స్ అవసరం లేదు. పెద్ద కంపెనీలతో వాళ్ళతో డీల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా తన ఫోన్‌తో, తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్‌తో 10,00,000 చీరలమ్మి ఒక రికార్డ్ సృష్టించారు. అయితే ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లో ఎలా చీరలు అమ్ముతున్నారో దాన్ని మనం ఒకసారి చూద్దామా? ఆమె మోడల్ ఎలా ఉంటుంది? అంటే ఆమె చీరలు అమ్మడం కాదు, చీర గురించి చెప్తారు. ఆ చీర యొక్క చరిత్ర ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ డిజైన్‌లో ఉంది? దాని వెనుకున్న శ్రమ ఏంటి? ఆ అంశాలన్నీ ఆమె చెప్తున్నారు. ఒకసారి విందామా? హాయ్ ఆల్ ఆఫ్ యూ, సంగీత హియర్. వెల్కమ్ టు దిస్ ఈవినింగ్. ఇవాళ నేను బ్యూటిఫుల్ హ్యాండ్ ఓవెన్ శారీస్ చూపిస్తున్నా. అది సంగీత గారు, మీరు టీచర్‌గా ఉండేవాళ్ళు. ఈ టీచర్ నుంచి ఈ కామర్స్ వైపుగా మీ జర్నీ ఎలా సాగింది? అసలు ఇలా అమ్మొచ్చు అన్న ఐడియా, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కూడా చీరలు అమ్మొచ్చు, కస్టమర్స్‌ని ఆకట్టుకోవచ్చు, తక్కువ రేట్‌లో వాళ్ళకి ఇవ్వచ్చు, అలాగే ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవచ్చు అన్న ఐడియా మీకు ఎలా వచ్చింది? వాళ్ళ బాధలు ఏమన్నా చూసారా? అసలు ఈ ఐడియా పుట్టడానికి ఏమన్నా రీజన్ ఉందా? అంటేనండి, నేను స్కూల్ స్టార్ట్ చేసి నేను నడుస్తున్నప్పుడు యాజ్ ఎ ప్రిన్సిపల్ నాకు ఒక 200 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ చూడలేను. ఎందుకంటే నాది స్పెషల్ స్కూల్ కాబట్టి. సో మనకి చాలా లిమిటెడ్ అక్కడ ఇన్కమ్ అన్నది చాలా లిమిటెడ్. ఇంకొక బిజినెస్ తప్పకుండా చేయాలి, ఎక్స్పాండ్ చేసే అంత బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు అందరిలాగా సరే శారీ బిజినెస్ కదా, మనకి తెలుసు కదా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు చాలా ప్లేఫుల్గా స్టార్ట్ చేసిన, మరి అంత సీరియస్గా కూడా స్టార్ట్ చేయలేదు. కానీ స్టార్ట్ చేసిన తర్వాతనే తెలిసింది ఇది అన్నిటికన్నా చాలా చాలా కష్టమైన ఒక జాబ్ అని. లోపలికి వచ్చేసిన, స్టోర్ అంతా పెట్టేసిన, ఆ తర్వాత నడపడం ఈజీ, లోపలికి రావడం చాలా ఈజీ, కానీ సస్టైనబుల్గా ఉండాలంటే చాలా కష్టం. సో అప్పుడు నాకు నా నా సైడ్ నుంచి నేను నిఫ్ట్లో జాయిన్ అయినా. అంటే నాకు థియరిటికల్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇప్పుడు ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి నేను ఏ ఫ్యాబ్రిక్ కావాలని అడగాలి, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ కరెక్టా అని తెలుసుకోవాలంటే మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. సో నిఫ్ట్లో జాయిన్ అయినా, చదువుకున్నాం. అప్పుడే తెలిసింది మనకని ఒక యూఎస్పి ఉండాలి, అందరి దగ్గర లేని విషయాలు మన దగ్గర ఉండాలి అన్నప్పుడు కలంకారీ చేసిన నేను. అప్పుడు నేను చెప్పేది 15 ఇయర్స్ ముందు. అప్పుడు కలంకారీ ఉండేది కాదు. అప్పుడు నేను ఆర్టిసన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, అది ఒక పెద్ద లాంగ్ స్టోరీ, అది చెప్పడానికి 1 డే కూడా సరిపోదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కలంకారీ చేసి నేను డిస్ప్లే చేస్తున్నప్పుడు ఒక్కరు కూడా చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే కలంకారీ చాలా ఎక్స్పెన్సివ్. కానీ మనకి ఒక ఒక 5,000 పెట్టేటప్పుడు మంచి చమక్ ఉండాలి, కట్టుకున్నప్పుడు ఎదుటే వాళ్ళకి తెలియాలి అది 5,000 అని. కలంకారీ అట్లా తెలియదు. ఒక ఖాదీ కాటన్లో ఉంటుంది, పెయింటింగ్స్ ఉంటుంది, అది కూడా ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఎవ్వరూ నా బట్టల్ని చూసే వాళ్ళే కాదు. సో అప్పుడు ఏం కనుక్కున్నానంటే, ఈ ట్రెండ్కి తగ్గినట్టు మనం కలంకారీని కొంచెం చేంజ్ చేయాలని కొత్త ఫ్యాబ్రిక్స్లో ట్రై చేశాను నేను. అప్పుడు మా ఆర్టిసన్స్ని కన్విన్స్ చేయడం పెద్ద కష్టమైంది. ఎందుకంటే ఒక ఖాదీ నుంచి నేను కోటా సిల్క్ ఇస్తున్నాను, చందేరి ఇస్తున్నాను, దీంట్లో ట్రై చేయండి, దాంట్లో ట్రై చేయండి అంటే అది మనం బాయిలింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని శారీస్ ష్రింక్ అయిపోతుంది. దాంట్లో నైలాన్, పాలిస్టర్ ఉంటుంది. కాబట్టి మన ఆర్టిసన్స్ కూడా తర్వాత చలో మేడం చేద్దామని వాళ్ళు కూడా ట్రై చేసి ఆ తర్వాత కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం ఫిల్టర్ చేసి అప్పుడు కలంకారీ బయటికి వచ్చింది. ఆ కలంకారీతో కూడా నేను ఏం చేసినానంటే, అందరి దగ్గర మధ్యలో వెళ్తే నా ప్రోడక్ట్కి అంత విలువ కనిపిదేమోనని నేను స్వయంగా ఒక ఎగ్జిబిషన్ పెట్టిన. ఎవరితో కాకుండా నేను మాత్రం స్వయంగా ఎగ్జిబిషన్ పెట్టుకున్నాం అనుకున్నా. అప్పుడు కస్టమర్స్కి తెలవాలి కదా నేను ఇట్లా చేస్తున్నానని. అప్పుడు అన్నీ నేను డాక్యుమెంట్ చేసిన. నేను ఆర్టిసన్స్తో ఏం చేస్తున్నాను, ఏం కష్టాలు పడుతున్నాం మేము, ఆ ఒక్క ఆర్ట్ రావడానికి మనకు ఏం కష్టం వస్తుంది. మ్యాక్సిమం అందరూ ఆడవాళ్ళే. మేబీ వాళ్ళకి హస్బెండ్ లేకుండా ఉన్న వాళ్ళు, దానివల్లనే వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసేది, అట్లా ఆధారపడే వాళ్ళు మ్యాక్సిమం విమెనే ఉంటారు. ఆ విమెన్ ఆ పిల్లల్ని ఇట్లా
ల్యాప్లో పెట్టుకొని చేసే వాళ్ళు ఉంటారు, అంతమంది ఉంటారు. సో వాళ్ళన్నీ డాక్యుమెంట్ చేసిన, అంటే ఒక కలంకారీని 10,000 పెడుతున్నా నేను. ఒక 10,000కి మీరు కాంచీపురం కొనుక్కోకుండా కలంకారీ ఎందుకు కొనుక్కోవాలి మీరు అంటే, ఇంత ఉన్నాయి కష్టాలు ఒక కలంకారీ సారీ రావడానికి అన్నది డాక్యుమెంట్ చేసి, అప్పుడు ఫేస్బుక్ని నేను ఒక టూల్గా యూజ్ చేసుకున్నా. అందరి కస్టమర్స్కి తెలవాలి అన్నప్పుడు నేను అవి అంతా పోస్ట్ చేసేటప్పుడు ఆర్గానిక్గా కస్టమర్స్కి నచ్చింది. అది అంటే మనం న్యాచురల్గా చూపిస్తున్నాం కదా, ఇది యాక్చువల్ సీన్. ఒకసారి ఫామ్ అవుతుందంటే ఇన్ని కష్టాలు ఉంది వెనకాల అని చూపించేటప్పుడు ఈజీగా కనెక్ట్ అయ్యారు. డబుల్ ఇక్కత్ శారీస్ మాత్రమే డైయింగ్ చేసిన తర్వాత వీవింగ్ అవుతుంది. సో వీవింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది మన వీవర్స్కి ఎట్లా అది బయటకు వస్తుందండి. అంత కాన్సన్ట్రేషన్ అవసరం, అంత ప్రీ ప్లానింగ్ అవసరం ఉంటుంది. ఇది ఒక సింగిల్ కలర్లో అట్లా చేయడం అంటేనే కష్టం అన్నప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 9 కలర్స్ వీవింగ్ అయింది, 9 కలర్ డయ్యింగ్ అయింది. డయ్యింగ్ తీసిన తర్వాత ఈ ఫిగర్ని ఆ వీవింగ్లో తీసుకురావాలంటే ఎంత కష్టం తెలుసా. సో ఇప్పుడు చూస్తే ఇది ప్రొసెషన్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, ఏనుగు ప్రొసెషన్లో వెళ్ళేది, అందుకే ఇది అంబారీ డిజైన్ అంటారు. ఇది మనం కట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఎంతమంది వీవర్స్ ఎన్ని రోజులు చేస్తే ఈ ఒక్క సారీ వస్తుందని. లెట్ మీ షో యూ. యా, ఇది వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే ఒక తోరణం లాగా ఉంటుంది ఈ సారీస్. ఆ తర్వాత మంచి పీకాక్ డిజైన్స్. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఒక రాజా ఏనుగు మీద వెళ్ళేటట్టు ఉంటుంది. సో ఇది ఈ స్టోరీ మొత్తం ఒక స్టోరీ చెప్తుంది, శారీ మొత్తం ఒక స్టోరీ చెప్తుంది. సో ఇప్పుడు ఇది డ్రే చేసేటప్పుడు మనకి ఆ ఫీల్ కానీ ఆ డివైన్ ఎఫెక్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ శారీస్ రావండి, ఎందుకంటే ఈ ఒక్క శారీస్ వీవ్ చేయడానికి నియర్లీ 90 days పడుతుంది. చేనేత కార్మికుల లైఫ్లో ఎలాంటి మార్పు వచ్చిందండి? మీరు చూసుంటారు కదా, మీరు స్పాట్కి వెళ్తారు, స్పాట్లో ఇక్కడ తయారు చేస్తున్నారని చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ వచ్చింది? అలాంటి ఏమైనా కేస్ స్టడీస్? రెగ్యులర్గా ఇన్కమ్ ఇవ్వడానికి నాకు ఆపర్చునిటీ దొరికిందండి. ఇంతకుముందు అంత కలంకారీకి ఇన్కమ్ ఉండేది కాదు. ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తుంది, చేస్తారు. నేను స్టార్ట్ చేసి నేను కలంకారీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేటప్పుడు చాలా మందికి నేను జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం నాకు వీలైంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ పోతుంది, వాళ్ళు చేసి పంపిస్తారు. సో ఒక ప్రొడక్షన్ అన్నది మ్యాసివ్గా స్టార్ట్ అయింది. సో అప్పుడు ఉన్నప్పుడు నాకు చాలా ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వగలిగాను నేను. వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి, అంటే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ ఇన్కంలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ అయింది. అది నాకు ముఖ్యంగా మహిళలు ఎవరైతే వాళ్ళకి కుటుంబ సపోర్ట్ లేని మహిళలు, పేద మహిళలు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ గా, అంటే వాళ్ళ ఇన్కమ్ లో ఏ మేరకు పెరిగింది ఆదాయం? అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు? గతంలో వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద షోరూమ్లతో మాట్లాడుకుని తయారు చేసి ఇచ్చి వాళ్ళు లోన్ ఇస్తారు, తర్వాత దీంట్లో నేను చెప్తాను అది. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కదా, సో అప్పుడు ఉన్న వాళ్ళు సరిపోలేదు. సో ఎక్కువ మందిని మేము ఇది నేర్చుకోమని చెప్పినాము. సో అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు ఆపర్చునిటీస్ వస్తుంది, మీరు మాకు నేర్పియండి అని చెప్తే గవర్నమెంటే వాళ్ళకి స్కీమ్స్ అవి అంతా తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేశారు. సో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ పెరిగింది కూడా. ఇప్పుడు కలంకారీని ఎవరు ముట్టుకునే వాళ్ళే కాదండి, నేను చెప్పేది 15 years ముందు. కానీ నేర్చుకొని అది ఎట్లా యూజ్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళు చాలా మంది కాళహస్తిలో ఇప్పుడు కూడా ఉన్నారు. కాళహస్తిలో నేను పోయేది ఎక్కడెక్కడ నుంచి తెస్తారండి? అంటే కలంకారీ నేను చేసినప్పుడు కాళహస్తి. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో మీరు ఎవరితో టచ్ లో ఉన్నారు? గద్వాల్ వీవర్స్ తో ఉన్నాను, ఇక్కత్ వీవర్స్తో ఉన్నాను, నారాయణపేట్ వీవర్స్తో ఉన్నాను, కాంచీపురం వీవర్స్తో ఉన్నాను, వారణాసి వీవర్స్తో ఉన్నాను, జైపూర్ ఆర్టిసన్స్తో ఉన్నాను, బాగల్పూరి టసర్ వాళ్ళతో ఉన్నాను. వీళ్ళతో మాత్రం కాదు, సూరత్లో చాలామంది వెండర్స్తో ఉన్నాను. సో అక్రాస్ ఇండియా అందరు వీవర్స్తో ఉన్నాను. ఎంతమంది వీవర్స్ నంబర్ ఏమైనా చెప్పగలరా? నంబర్ అయితే ఒక 200 వీవర్స్ ఉంటారండి మీతో కలిసి పనిచేసే వాళ్ళు. వాళ్ళ ఇన్కంలో ఎంత తేడా వచ్చి ఉండొచ్చు మేడం? సరే, ఈజీలీ ఒక 25% ఇంక్రీస్ అయితే ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఇంతకు ముందు చేసడం నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఒకటి ఏంటంటే మన దగ్గర వచ్చేటప్పుడు ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే మిడిల్ మెన్ ఎవరు లేరు.
నాకు వాళ్ళకి మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. ఇంకొకటి వాళ్ళకి ఫాస్ట్గా రొటేషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్లో సేల్ చేస్తున్నట్టు ఇప్పుడు ఒక స్టోర్లో పెడితే ఒక 2 months కావచ్చు, ఒక 3 months కావచ్చు అది సేల్ చేయడానికి. ఇప్పుడు ఆన్లైన్లో నేను ఆన్ స్పాట్లో సేల్ చేసేస్తాను. ఇప్పుడు నేను కాంచీపురం వీవర్స్కి వెళ్తానా, నెలకి ఒక రోజు వెళ్తాను నేను కాంచీపురం వాళ్ళకి, అన్నీ నేను షోకేస్ చేస్తాను. ఆన్ స్పాట్లో 2 daysలో ఒక 200 sarees వాళ్ళకి సేల్ చేస్తాను. సో ఒక 3 months 4 months అయ్యే టైం నేను ఒక 1 dayలో సేల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. మీరు లైవ్లో ఎన్ని చీరలు అమ్మగలుగుతారండి? రికార్డ్ ఏముంది? రికార్డ్ అండి, నేను ఒకసారి సూరత్లో చేసేటప్పుడు 1 షోలో నేను 15,000 sarees సేల్ చేసినానండి. వాల్యూ ఎంత దాని కాస్ట్? 35 lakhs. 35 lakhs 1 dayలో. అది ఒక కోవిడ్ వచ్చింది కదా, అప్పుడు చాలా మంది కష్టపడ్డారు. అప్పుడు ఒక వెండర్ వచ్చి ఇట్లా ఎక్స్పోర్ట్ రిజెక్ట్ అయింది, నాకు ఏదైనా సేల్ చేసి ఏమైనా మనం అమౌంట్ వస్తే చాలు అని చెప్పేటప్పుడు నేను అనౌన్స్ చేసిన, నేను మా ఫేస్బుక్ పేజ్లో ఇట్లా వస్తుంది, నేను ఒకసారి 500K ఇస్తా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పలేదు, ఇది ఎక్స్పోర్ట్ రిజెక్టెడ్, అంత సింపతి ఏం క్రియేట్ చేయలేదు, మీకు 500K ఇస్తా, మీరు వచ్చి కొనుక్కోండి అని. మంచి మా వెల్ విషెస్ అవంతా చెయ్యకు సంగీత, ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేకపోతే నీకు బ్యాడ్ నేమ్ అయిపోతుంది అని. లేదు, ఈ వెండర్ చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళకి కంపల్సరీ నేను సపోర్ట్ చేయాలి అని నేను స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు అది అంత టర్న్ ఓవర్ వస్తుంది అన్నది. సో అది పెట్టగానే ఒక 1 dayలో 15,000 sarees సేల్ చేసిన. అప్పుడే నాకు అర్థమైంది ఇది చాలా పెద్ద గేమ్, నేనే చిన్నగా అనుకుంటున్నా, ఇది పెద్దగా చెయ్యాలి అని. కోవిడ్లో చాలా బూమ్ వచ్చిందండి. కోవిడ్లో ఇప్పుడు అంతకుముందు కూడా నేను సేల్ చేసేదాన్ని, కోవిడ్లో వచ్చేసరికి నేను చేసేటప్పుడు అందరు నన్ను తిట్టేవాళ్ళు, అంటే లోకం మొత్తం ఇంత కష్టపడుతున్నప్పుడు నువ్వు ఇట్లా సారీస్ సేల్ చేస్తున్నావు అని. అప్పుడు మా కస్టమర్సే చెప్పారు, మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, తను చేయడంలో తప్పేముంది. నా మీద చాలామంది వీవర్స్ ఆధారపడి ఉన్నారు, నా స్టాఫ్స్ అంతా ఆధారపడి ఉన్నారు, నేను చెయ్యాలి, చేస్తేనే నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కో, లేకపోతే వదిలేసేయండి. మేడం, ఇప్పుడు ఏదైతే హ్యాండ్లూమ్ ఉందో ఈ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? వాళ్ళు ఎందుకు చాలా ఇంకా పేదరికంలోనే ఉంటుంటారు? వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఐడియా లాంటిది ఏమైనా ఉందా? అంటే సార్, ఒకటి మనకి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే పెరిగే రేట్స్. ఇప్పుడు నేను ఇంతకు ముందు 9,000కి కొనే పట్టు సారీ ఇప్పుడు 11,000. ఇక్కడ 2 monthsలో 2,000 పెరిగింది. ఇప్పుడు వీవర్స్ అంతా చెప్పేది అంతే, అమ్మ ఎట్లయినా సేల్ చేసి ఇవ్వండి, మేము సేల్ చేయలేకపోతున్నాము అని. ఆ రేట్ పెరిగేటప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ ఎంత కష్టమైపోతుందంటే వీవర్స్కి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ సేల్ అంత కన్వర్షన్స్ కాలేదు. ఎందుకంటే నెంబర్ 1 పాయింట్, వాళ్ళకి మార్కెటింగ్ గురించి అంత తెలియదు. నేను కోల్కతాలో ఒక వీవర్ దగ్గర మాట్లాడేటప్పుడు జిఎస్టీ గురించి ఒకటి చెప్పారు. జిఎస్టీ ఇట్లా మారిపోయింది, అట్లా మారిపోయింది అని చెప్పారు. మేము వీవర్స్, మేమేం చదువుకోలేదు, మాకెందుకు ఎడ్యుకేట్ చేయలేదు. వచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మా ముందు కూర్చొని, ఇది ఇప్పుడు ఏంటంటే చేయకుండా వాళ్ళకి ఫైన్ పడిపోయి పెద్ద అమౌంట్ కట్టాలి. అసలు మాకు తెలియని విషయంలో మేము ఎట్లా చేయగలుగుతాం. సో ఇట్లా అవేర్నెస్ గురించి కూడా చాలామంది కష్టపడుతున్నారండి. జిఎస్టీ అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేకపోతే ఈ సిల్క్ ప్రైస్ సడన్గా ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మన వీవర్స్కి ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా వాళ్ళు రీచ్ అవుతారు అక్కడ అన్నప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. నేను కలంకారీ చేసినా కదా, ఇప్పుడు చాలా మంది కలంకారీని వదిలేసి ఇండస్ట్రీ వరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సరిపోలేదు. ఇప్పుడు కోవిడ్ వచ్చేటప్పుడు అది నీళ్ళలో సంబంధించిన విషయం కాబట్టి కంటేజియస్గా ఉంటుంది, నేను ఆపేసిన, నేను చేయలేకపోయినా. ఒక 2 years చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ కావాలి కదా. సో మనం మంచి ఆర్టిసన్స్ని వదిలేసుకున్నాము, వాళ్ళందరూ ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. కంపారిటివ్లీ నాకు అక్క రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందమ్మా అని వెళ్ళిపోయారు. ఈ జనరేషన్స్ కావాలంటే మనం తెచ్చుకోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్లో మనం కలంకారీ లేకపోవచ్చు, అథెంటిక్ కలంకారీ అన్నది. సో ఇప్పుడు ఉన్న వీవర్స్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఇట్లానే స్ట్రగుల్ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా పిల్లల్ని అయితే దీంట్లో రానివ్వము, మేము చూసుకుంటాము, వేరే జాబ్లో పెడతాము, ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు నా వరకే నేను ఏం చేస్తున్నానంటే, ఎంతవరకు నా సైడ్ నుంచి నేను సేల్ చేసి ఇవ్వగలుగుతానో అంతవరకు నేను చేస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర డైరెక్ట్గా పెద్ద బెనిఫిట్ ఏంటంటే వెంటనే రొటేట్ అయిపోతుంది, ఆన్ స్పాట్లో రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సిఓడి ఇవ్వము, ఇవి ఏమి ఇవ్వము, ఇన్స్టాల్మెంట్ అవి అంతా ఇవ్వము, ఆన్ స్పాట్ పేమెంట్
ఇట్లా వస్తుందంటే ఇట్లా వీవర్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒక రొటేషన్ జరుగుతుంది. ఫ్యూచర్లో మీ బిజినెస్ మోడల్ని ఎలా మార్చాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ఐడియాస్ ఏమున్నాయి మేడం? అంటే నేను ఆన్లైన్లోనే వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఈ దీంట్లో అయితే టు బి హానెస్ట్ నేనే ఎంత పిక్ చేయాలో చేసుకున్నా, ఎంత అంటే ఎంత. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ చేద్దామన్నదే నా ప్లాన్. ఇప్పుడు నేనే పెద్ద కావాలి, నేనే మల్టిపుల్ స్టోర్స్ అట్లా నేను అనుకోలేదు. నేను బేసికలీ నేను టీచర్ కాబట్టి వచ్చే కొత్త కొత్త సెల్లర్స్కి ఇప్పుడు చాలామంది ఇంట్రెస్టెడ్గా వస్తారు. నన్ను అడుగుతారు, నేను శారీ సేల్ చేస్తాను మేడం, నేను చేస్తానని. నాకు ఒక మంచి ఫార్మాట్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నాలాంటి ఒక ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు గైడెన్స్ లేదు, చాలా వదులుకున్న డబ్బులు వదులుకొని చేసినా నేను. ఇప్పుడు నా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఇట్లా చేస్తే తప్పు అన్నది చెప్పడానికే నేను ఉన్నాను. అది నేను వచ్చే జనరేషన్స్కి ఇస్తా. అది నా ఎక్స్పాన్షన్ ప్లాన్. నేను ఇంకా మల్టిపుల్ స్టేర్ పెట్టుకోవడం అది నా ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే కాదు. తృప్తిగా సంపాదించుకున్నా, నేను మంచిగా చేసుకున్నా. ఇప్పుడు నా ఏజ్ 49, ఇంకో 10 years వర్క్ చేస్తానా. అప్పటి లోపల వచ్చే జనరేషన్కి ఈ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి అన్నది నా ప్లాన్. అంటే చెయ్యాలి అన్న తపన ఉంటే ఏదైనా చేయటం సాధ్యమని సంగీత రుజువు చేశారు. కేవలం మహిళలే కాదు, స్టార్టప్ కంపెనీలు ఎవరన్నా పెట్టాలనుకుంటే ఆమె జర్నీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. హాయ్ ఆల్ ఆఫ్ యూ, సంగీత హియర్. వెల్కమ్ టు దిస్ ఈవినింగ్. ఇవాళ నేను బ్యూటిఫుల్ హ్యాండ్ ఓవెన్ శారీస్ చూపిస్తున్నా. అది కూడా లవ్లీ డబుల్ కట్ శారీస్, బనారసీ శారీస్, టస్సర్ శారీస్, నారాయణపేట్ శారీస్, గద్వాల్ శారీస్. ఇప్పుడు నేను చూపించే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క శారీకి ఎంత టైం పట్టింది, ఎవరెవరు వర్క్ చేసిండ్రు, ఎందుకు స్పెషల్, మీరు ఎందుకు ఆ శారీ కొనాలి, ఎందుకు మనం అది ఏ సిచ్యువేషన్లో కట్టుకోవాలి, నేను ప్రతి ఒక్క శారీకి చెప్తాను నేను. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, దిస్ ఇస్ అవార్డ్ విన్నింగ్ శారీ. మాస్టర్ వీవర్స్ మాత్రమే చేయగలిగే బ్యూటిఫుల్ డబుల్ కట్ శారీస్. డబుల్ కట్ అంటేనే మనకి చాలా స్పెషల్ కదా. ఎంత కాంచీపురం తీసుకున్నా, ఎంత గద్వాల్ తీసుకున్నా ఈ డబుల్ కట్ శారీస్కి అని ఒక పెద్ద ఫ్యాన్ క్లబ్బే ఉందండి. దాంట్ నుంచి ఒక లవ్లీ శారీ చూపిస్తాం. ఇది అంబారీ శారీ అంటారు. ఇట్లా ఉంటుంది. సో ఇది నేను ఓపెన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఇవి స్పెషల్ అంటే. డబుల్ కట్ శారీస్ మాత్రమే డైయింగ్ చేసిన తర్వాత వీవింగ్ అవుతుంది. సో వీవింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది మన వీవర్స్కి ఎట్లా అది బయటకు వస్తుందండి. అంత కాన్సన్ట్రేషన్ అవసరం, అంత ప్రీ ప్లానింగ్ అవసరం ఉంటుంది. ఇది ఒక సింగిల్ కలర్లో అట్లా చేయడం అంటేనే కష్టం అన్నప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 9 కలర్స్ వీవింగ్ అయింది, 9 కలర్ డైయింగ్ అయింది. డైయింగ్ చేసిన తర్వాత ఈ ఫిగర్ని ఆ వీవింగ్లో తీసుకురావాలంటే ఎంత కష్టం తెలుసా. సో ఇప్పుడు చూస్తే ఇది ప్రొసెషన్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, ఏనుగు ప్రొసెషన్లో వెళ్ళేది, అందుకే ఇది అంబారీ డిజైన్ అంటారు. ఇది మనం కట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఎంతమంది వీవర్స్ ఎన్ని రోజులు చేస్తే ఈ ఒక్క సారీ వస్తుందని. లెట్ మీ షో యూ. యా, ఇది వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే ఒక తోరణం లాగా ఉంటుంది ఈ శారీస్. ఆ తర్వాత మంచి పీకాక్ డిజైన్స్. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఒక రాజా ఏనుగు మీద వెళ్ళేటట్టు ఉంటుంది. సో ఇది ఈ స్టోరీ మొత్తం ఒక స్టోరీ చెప్తుంది, శారీ మొత్తం ఒక స్టోరీ చెప్తుంది. సో ఇప్పుడు ఇది డ్రే చేసేటప్పుడు మనకి ఆ ఫీల్ కానీ ఆ డివైన్ ఎఫెక్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ శారీస్ రావండి, ఎందుకంటే ఈ ఒక్క శారీస్ వీవ్ చేయడానికి నియర్లీ 90 days పడుతుంది. దీంట్లో ఫ్యాబ్రిక్కి కూడా కాస్ట్ పడుతుంది, అంటే ప్యూర్ సిల్క్ వీవింగ్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ లేబర్ ఛార్జెస్. ఆ వీవర్స్ ప్రతిరోజు ఒక 3-4 కూర్చుంటే ఈ శారీ బయటకు వస్తుంది. సో దీంట్లో 2 కలర్స్ ఉంటుందండి. ఇది ఒక కలర్ ఉంటుంది, మరూన్ ఒక కలర్ ఉంటుంది. అంటే ఈ సెకండ్ కలర్ రావడానికే నియర్లీ 1 year పడిందండి. ఫస్ట్ ఒక హాఫ్ వైట్ మూలం మాత్రమే వచ్చింది, ఇప్పుడు ఇది మరూన్ కలర్లో వచ్చింది. సో ఇది డబుల్ కట్ సారీ. ద నెక్స్ట్ వన్ ఇంకొకటి చూపిస్తాను నేను. డబుల్ కట్ అన్నది మన తెలంగాణ వీవర్స్ చేసేది. ఇప్పుడు ఇది చూస్తే
గచ్చోలా ప్యాటర్న్లో ఉంటుంది. గచ్చోలా అన్నది మనకి బాందినీస్లో ఎక్కువ గచ్చోలాస్ చెప్తారు, అంటే ఈ స్క్వేర్ ప్యాటర్న్స్ అట్లా వీవింగ్ వస్తుంది. ఇది ఆ గచ్చోలా స్టైల్. మన వీవర్స్ కూడా కాంపిటీషన్కి తగ్గినట్టు ఈ ఈ ఈ కాలంలో ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది కావాలంటారు కదా, ఫ్యూజన్ చేస్తారు. అక్కడెక్కడి నుంచి ఐడియాస్ తీసుకొని దాంట్లో నుంచి వీవింగ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించినది చాలా ట్రెడిషనల్. ఇది కంటెంపరీ స్టైల్లో డబుల్ ఇకత్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తే దీంట్లో ఆల్మోస్ట్ 9 మోటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే బటర్ఫ్లై మోటివ్స్ ఉంటుంది, పీకాక్ మోటివ్స్ ఉంటుంది, ఫిష్ మోటివ్స్ ఉంటుంది, డిఫరెంట్ మోటివ్స్ ఉంటుంది. ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క డిజైన్ వస్తుంది. గచ్చోలా వీవింగ్ అంటారు దీన్ని. 9 మోటివ్ సారీస్ అని కూడా మనం అంటాము. ఇది పళ్ళు, దిస్ ఇస్ ద సారీ. మనం ఇది జస్ట్ ఫోల్డింగ్లో ఉన్నదానికన్నా మనం ఓపెన్ చేసి డ్రేప్ చేసి దానికి తగ్గినట్టే యాక్సెసరీస్ వేసుకుంటే మాత్రం చాలా చాలా యూనిక్గా ఉంటుంది. షో స్టాపర్ శారీస్ అనుకోండి. దీన్ని కట్టుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ శారీకి ఎంత విలువ అని. నేను ఎప్పుడు చెప్తా, ఈ శారీస్ మీకు కాదు, మీరు జనరేషన్స్కి ఇవ్వచ్చు, మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఇవ్వచ్చు. అంత క్వాలిటీ, అంత ఈక్వల్గా వాల్యూ కూడా ఈ శారీస్లో ఉంటుంది. సో ఇది డబుల్ ఇకట్ శారీస్. సో ఇదే వీవింగ్ మనకి పాటన్లో కూడా ఉంటుంది, రాజ్కోట్లో కూడా ఉంటుంది. నేను ఒక రాజ్కోట్ డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినది మన తెలంగాణ వీవర్స్, ఇది రాజ్కోట్ వీవర్స్. ద సిమిలర్ వీవింగ్ తీసుకొచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఈ వీవింగ్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి పాటన్ నుంచి. పాటన్ పటోలాస్ అయితే మరీ ఎక్స్పెన్సివ్, ఆ తర్వాత రాజ్కోట్ పటోలాస్ వస్తుంది, ఆ తర్వాత మనకి డబుల్ ఇకట్ పటోలాస్ వస్తుంది. నేను ఇది చూపిస్తాను. అంటే ఎప్పుడు పట్టు సారీస్ అంటే ఇంత పెద్ద జరీ ఉండాలి, ఇంత పెద్ద బార్డర్ ఉండాలి అనుకుంటాం కదా. ఈ సారీలో మాత్రం ఒక్క జరీ లేదు, 0 జరీ ఉంటుంది. అయినా ఎందుకు ఈ సారీ ఇంత బాగుంటుంది, ఎందుకు ఈ సారీ కట్టుకున్న తర్వాత ఇంత లగ్జూరియస్గా, ఇంత డివైన్గా కనిపిస్తుంది అంటే త్రూ అవుట్ ద సారీ అంత వీవింగ్ ఉంటుంది, అంత ఇంట్రికేట్ వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఈ సారీస్ అంతా వీవింగ్ చేయడానికి ముందు ఈ డిజైన్కి తగ్గినట్టు డైయింగ్ చేస్తారు. డైయింగ్ చేసిన తర్వాత దాని తగ్గినట్టు వీవింగ్ చేస్తారు. ఎప్పుడు వీవింగ్ చేసిన తర్వాత డైయింగ్ చేస్తారు కదా, ఇది రివర్స్ కాంబినేషన్ ఉంటుంది. అందువల్ల ఏం జరీ లేకపోయినా, సిల్వర్ జరీ లేదు, గోల్డెన్ జరీ లేదు, అయినా ఈ రాజ్కోట్ పటోలా అన్నది చాలా చాలా బాగుంటుంది. జనరలీ నా కస్టమర్స్కి ఇట్లాంటి శారీస్ ఉన్నప్పుడు మంచి హెవీ బ్లౌజ్ ఇస్తాను నేను, మంచి వర్క్ బ్లౌజ్. ఈ శారీస్ మొత్తం నో జరీ కదా, బ్లౌజ్ని మంచిగా హెవీ చేసి ఇచ్చేసేటప్పుడు ఆ కాంబినేషన్ మస్తుగా అనిపిస్తుంది. సో ఇది ఒక ప్యాటర్న్. ఇంకొకటి నారాయణపేట్. నారాయణపేట్ ఇవ్వమా. నెక్స్ట్ మనం నారాయణపేట్ చూద్దామా. ఎందుకు నారాయణపేట్? మన సైడ్ నుంచి నారాయణపేట్ శారీస్కి త్రూ అవుట్ వరల్డ్ చాలా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైట్ వెయిట్ పట్టు అవుతుంది. ఎప్పుడు మనం హెవీ వేసుకోలేం కదా, కొన్నిసార్లు మనం లైట్ వెయిట్గా కొంచెం ఈజీగా డ్రేప్ చేసేటప్పుడు ఉండాలి అనుకుంటాం కదా, అప్పుడు మనం నారాయణపేట్ శారీస్ని తీసుకుంటాం. ఇట్లా లైట్ వెయిట్ ఉంటుంది, కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉంటుంది. ఎవ్రీ శారీ కూడా డిఫరెంట్ కాంబోస్లో వస్తుంది. అసలు మనం అనుకోలేము ఈ కాంబో వస్తుందా అని. ఇంకా కొన్ని కాంబోస్ చూపామా. ఇది అయితే ద పర్పుల్ విత్ బ్లూ కదా, ఇది చూడండి. ఎప్పుడు మన 100 years కలర్ ఇది. ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ మ్యాంగో అండ్ రెడ్ అయితే అసలు మనకి బోర్ కొట్టదు. ఇది ఎమరాల్డ్ విత్ రెడ్ కలర్. ఇది చూడండి, ఇది ఇప్పుడు రీసెంట్ లాంచ్ అండి. అంటే నారాయణపేట్తో కాంచీపురం బార్డర్ పెడితే ఎట్లా ఉంటుంది ఆ ఫ్యూషన్ చెప్తా కదా నేను. ఈ కాంపిటీషన్లో మన వీవర్స్ కూడా కొత్తవి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చూడండి, ఈ డబుల్ టోన్ గ్రీన్ విత్ కాంచీపురం బార్డర్. ఇది కొంచెం చిన్న బార్డర్స్ అనుకుంటే మనకి టొమాటో రెడ్తో సీ గ్రీన్. సో మనకి ఇది కాంచీపురం బార్డర్లోనే పెద్ద బార్డర్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఓపెన్ చేసి ఇవ్వమా. నేను ఒక్కసారి ఓపెన్ చేసి నా మీద వేసి చూపిస్తా చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈ నారాయణపేట్ శారీస్ ఎంత బాగుంటుంది అంటే నేను ఎందుకు నారాయణపేట్ పెడతానంటే, కంపారిటివ్లీ నారాయణపేట్ ఒక 10-12,000లో మంచి గ్రాండ్ శారీస్ దొరికిపోతుంది. మనకి కొంచెం గ్రాండ్ శారీస్ అంటే 35,000 40,000 పెట్టాల్సినది ఉంటుంది కదా. నారాయణపేట్ మాత్రం బిలో 15,000లో మంచి గ్రాండ్ శారీ వస్తుంది. నారాయణపేట్ బార్డర్, నారాయణపేట్తో కాంచీపురం బార్డర్. సో ఇట్లా చిన్న బార్డర్స్, పెద్ద బార్డర్స్ ఇట్లా చూడండి.
ఎంత బాగుంది కదా, లైట్ వెయిట్ పట్టు ప్లస్ బోత్ ద సైడ్స్ రిచ్ బార్డర్స్ ప్లస్ త్రూ అవుట్ బుట్టీస్ అన్నప్పుడు ఒక 15,000 లోపల ఇట్లాంటి శారీస్ దొరకడం అంటే మనకి చాలా ఇష్టం కదా. అందుకే నేను నారాయణపేట ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అంటే మన కస్టమర్స్ కొంచెం ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, 10 లోపల కావాలనే వాళ్ళు ఉంటారు, 15 లోపల కావాలనే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి మన దగ్గర ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ రా సిల్క్, ఇది టస్సర్ కదమ్మా. నెక్స్ట్ వచ్చి టస్సర్ పట్టు అండి. అంటే ఎప్పుడు మనం కాకుండా కొంచెం కొత్త వెరైటీస్ కావాలి, కొంచెం అందరి కట్టుకోకుండా కొంచెం న్యూ వెరైటీస్ కావాలన్న వాళ్ళు ఈ టస్సర్ పట్టుని ఒకసారి చూడొచ్చు. టస్సర్ పట్టు హ్యాండ్ ఓవెన్ ప్లస్ సిల్క్ మార్క్ ట్యాగ్తో వస్తుంది, మన బనారసీ వీవర్స్ దగ్గర నుంచి వస్తుంది. సో సౌత్ వీవర్స్ మాత్రమే కాదు, నార్త్ వీవర్స్ కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు రీసెంట్గా నేను చూసే దాంట్లో ఈ టస్సర్ పట్టు అనేది చాలా చాలా నచ్చిందండి. నేను అంటే ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకి బాగాలేదు అని చెప్పలేము. ఇది ఇట్లా ఉంటుంది, చాలా ఫినిష్ కూడా మంచిగా స్మూత్గా కట్టుకున్నప్పుడు చాలా రిచ్గా. మీరు ఏ జ్యువెలరీ వేసుకున్నా, మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకోండి, లేకపోతే డైమండ్ జ్యువెలరీ వేసుకోండి, టెంపుల్ జ్యువెలరీ వేసుకోండి, అన్నిటికీ ఈ టస్సర్ పట్టు అయితే సూట్ అయిపోతుందండి. అంటే ప్రతిసారి మనం హెవీ శారీస్ వేసుకోలేం కదా. కొన్నిసార్లు మనం పెళ్ళికి ముందు రోజు ఒక చిన్న శారీ కట్టుకోవాలి అనుకుంటాము, సత్యనారాయణ పూజకి కొంచెం చిన్న శారీస్ కట్టుకోవాలనుకుంటాం. ఆ చిన్న శారీస్ కూడా మంచి స్పెషల్గా ఉండాలి అనుకుంటాం కదా, దానికోసమే టస్సర్ పట్టు శారీస్ ఇవి. సో ఇట్లాంటిది కొంచెం కలర్ కాంబినేషన్స్ చూపించమ్మా. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అసలు చూస్ చేయడానికి మీకు టఫ్ అనిపిస్తుంది, అన్ని కలర్ కాంబినేషన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఇది మన సౌత్ ఇండియన్ కలర్ కాంబినేషన్, రెడ్ విత్ ఎమరాల్డ్ గ్రీన్. ఇది కొంచెం ఇప్పుడు జెన్జీ కోసం, ఈ రీసెంట్లో ఉన్న మన పిల్లల కోసం లైక్ మంచి లావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్. ఇంకా దీంట్లోనే ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలంటే కొంచెం ట్రెడిషనల్గా చెక్స్ డిజైన్లో కాంట్రాస్ట్ కాంబినేషన్. దీంట్లో కూడా కలర్ చాయిసెస్ ట్రెడిషనల్ కలర్ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది, మన రీసెంట్ ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉంటుంది. ఈ సారీస్ అంతా మనకి ఆ రెండిటికి మధ్యలో వస్తుంది, ఆ బడ్జెట్ కూడా వస్తుంది, ప్లస్ మనకి చూడ్డానికి కూడా రిచ్గా ఉంటుంది. ఇది టస్సర్ పట్టు శారీ. నెక్స్ట్ ఒకటి రా సిల్క్ శారీ చూపిస్తాం మీకు. ఇది రా సిల్క్ శారీస్ మంచిగా మ్యాట్ ఫినిష్తో వస్తుంది, చూడటానికి కట్టుకోవడానికి మాత్రం చాలా రిచ్గా కనిపిస్తుంది, చాలా సటిల్గా, చాలా మినిమల్ శారీ అని చెప్పొచ్చు. నేను ఒక్కటి ఓపెన్ చేస్తా, ఇది ఒకటి ఓపెన్ చేయమా. నేను ఓపెన్ చేసి డ్రేప్ చేసుకునేటప్పుడు చూడండి ఆ రా సిల్క్ శారీ ఎంత మంచిగా ఉంటుంది అని. సో కలర్ కాంబినేషన్ కూడా 2 కలర్ కాంబినేషన్స్ వస్తుందండి. ఇప్పుడు పేస్టల్ షేడ్ చూడండి, ఈ పేస్టల్ షేడ్తో ఒక లైట్ పీచ్ కలర్తో పింక్ కలర్ బార్డర్స్ వస్తుంది. దిస్ ఇస్ ద పళ్ళు విత్ బ్లౌజ్ చూపించమ్మా. బ్లౌజ్ కూడా బార్డర్తో పాటు వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. రా సిల్క్ అంటే అన్ని ప్లేసెస్లో దొరకవు, చాలా తక్కువ ప్రొడక్షన్ కూడా బయటకు వస్తుంది కాబట్టి ఇది చాలా స్పెషల్. మన సైడ్ నుంచే అట్లీస్ట్ నేను నెలకి ఒక 2 to 3 times రా సిల్క్ శారీస్ అయితే చూపిస్తానండి. గద్వాల్ ఇవ్వమా, ఒక చిన్న బార్డర్ ఇవ్వు. గద్వాల్ శారీస్కి మాత్రం డిమాండ్ అస్సలు తగ్గదండి. ఒకటి నాకు ప్రొడక్షన్ వచ్చేది చాలా తక్కువ, డిమాండ్ అన్నది చాలా చాలా ఎక్కువ. ఎందుకు తెలుసా, గద్వాల్ శారీ వీప్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్క వీవర్ 2 కూర్చోవాలి గద్వాల్ శారీస్ వీప్ చేయడానికి, అటు ఒకరు ఇటు ఒకరు, ప్లస్ కోర్వై ప్యాటర్న్లో వస్తుంది. కోర్వై ప్యాటర్న్ అంటే ఆ 2 కాంట్రాస్ట్ కాంబినేషన్ని అటాచ్ చేసేటప్పుడు అది కోర్వై ప్యాటర్న్ అంటారు. మన కాంచీపురంలో చేస్తారు, గద్వాల్లో చేస్తారు, ఇంకా బనారసీలో కూడా చేస్తారు. సో అట్లా చేసేటప్పుడు ఇది చాలా టైం తీసుకుంటుంది. అందుకే మనకి ప్రొడక్షన్ తక్కువ, డిమాండ్ అయితే చాలా ఎక్కువ. ఇది కూడా ఎందుకు గద్వాల్స్ చాలా ఇష్టపడతారంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి. మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కట్టిన కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు మనకు దొరకవు కదా, మీరు వెతికితే గద్వాల్లో మాత్రం దొరికిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉంది, డబుల్ టోన్ టీల్ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది గోల్డ్ కాదండి, మంచి టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు. ఇంకొక కలర్ చూపియనా, ప్రతి కలర్ కూడా మనకి అసలు వద్దు అని చెప్పలేనంత కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. మీకు బ్రైట్ కలర్స్ అంటే ఈవినింగ్ పార్టీస్కి అయినా సరే, మార్నింగ్ పార్టీస్కి అయినా చాలా బాగుంటుంది. ఏవి చూడండి. యా, సో
ఇవి అంతా ఈ వీక్లో వచ్చే లైవ్ షోస్ నుంచి మీరు ఏమైనా కావాలంటే మీరు మా కస్టమర్ కేర్ నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు, వాళ్ళు పేమెంట్ లింక్ పంపిస్తారు, మీరు కొనుక్కోవచ్చు.